లంగర్ హౌస్లోని వి గ్రాండ్ లాడ్జ్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. మరి ఇక్కడ ఇదే రూము, ఆ రూమ్ కూడా 1611. ఈ రూమ్లో ఒక యువతి, రేణుక అనే యువతి, తను బలవన్మరణానికి కూడా పాల్పడడం జరిగింది. 2వ తారీఖు రోజున ఇద్దరు, ఫారూక్ అండ్ రేణుక అనే ఇద్దరు కూడా 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫారూక్, రేణుక ఇద్దరు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ తీసుకొని ఇదే రూమ్లో ఉన్నారు కలిసి. నిన్న మధ్యాహ్నము మరి ఫారూక్ ఫంక్షన్కి వెళ్ళాడు అని సిబ్బంది చెప్తున్నారు. ఇక్కడ సిబ్బంది తనకు ఫంక్షన్ ఉంటే తను ఫంక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు కాల్ చేశాడు. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత రేణుకకు మేము వాటర్ బాటిల్స్ అవి కావాలి అన్నా కానీ మేము మా బాయ్ తీసుకెళ్ళి ఇచ్చాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫారూక్ మాకు కాల్ చేసి రూమ్లో ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాడు. ఎమర్జెన్సీ ఉంది, తొందరగా వెళ్ళండి పైనకి అని చెప్పేసి చెప్తే మేము పరుగులు పెట్టాము. ఏంటి అని చెప్పేసి మేము వెళ్ళేసరికి కూడా ఇంకా తను ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో మాకు కనిపించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి రెగ్యులర్గా రేణుక, ఫారూక్ ఇద్దరు వస్తారు. రేణుకనేమో చార్మినార్కి సంబంధించిన అమ్మాయి, ఇక్కడ ఫారూక్ ఏమో గోల్కొండకి సంబంధించిన అబ్బాయి. వీళ్ళిద్దరు ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు, వాళ్ళు బాగానే కలిసి ఉంటారు, కలిసి వెళ్తారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అలాంటిది అంటే వీళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకోలేదు, వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇద్దరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నారు అంటే మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటారు అని చెప్పేసి ఇటు సిబ్బంది చెప్తూ ఉన్నారు. వచ్చినప్పుడు బాగుంటారు, బాగా చేస్తారు, బాగానే మాట్లాడుకొని వెళ్తారు, మంచిగా ఉంటారు, మాతో కూడా మంచిగా మాట్లాడతారు అని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే మరి ఫారూక్ ఫంక్షన్ ఉందని అమ్మాయిని ఇక్కడ రూమ్లో పెట్టి ఎలా వెళ్ళాడు, ఫంక్షన్కి ఎలా వెళ్ళాడు, తనని ఒకవేళ రూమ్ వేకేట్ చేసి కదా వెళ్ళాలి. లేదు అని అంటే కనుక ఆ అమ్మాయిని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గరలోనో ఎక్కడో ఆ అమ్మాయి ఎలా వస్తుందో అలా అమ్మాయిని పంపించిన తర్వాత ఫారూక్ ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. మరి ఫారూక్ వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ కావాలంటే ఇచ్చేసి వచ్చారు మా సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్తూ ఉన్నారు. మరి ఇచ్చేసి వెళ్ళిన తర్వాత అంత హ్యాపీగా ఉన్నప్పుడు రేణుకకు ఎందుకు తను బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం వచ్చింది? ఇంకొక విషయం ఏంటంటే రేణుక తన చెల్లెలకి వీడియో కాల్ చేసి వీడియో కాల్లోనే అన్నీ చెప్పి తన ముందే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా ఇక్కడ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి ప్రాబ్లము, ఏమై ఉంటుంది, తను బలవన్మరణం చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. కాకపోతే ఇక్కడికి మళ్ళీ మనకొచ్చిన సమాచారం మేరకు మాత్రము బయటికి వెళ్ళి ఫారూక్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాతే పోలీసులకు సమాచారం అందింది అని తెలుస్తూ ఉంది. అంటే తను ఏదైనా చేసి బయటికి వెళ్ళేసి వచ్చుంటాడా అనే కోణంలో మరి రేణుక తల్లిదండ్రులైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళనే మాట, వాళ్ళు చేసే ఆరోపణలు కూడా ఏంటి అని అంటే మా పాపది బలవన్మరణం కాదు, ఖచ్చితంగా తనే చేశాడు, ఇదంతా కూడా దారుణంగా కూడా తను చేశాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపణ. ఇప్పుడు పోలీసుల దగ్గర కూడా కంప్లైంట్ కాపీలో ఇదే ఉంది, మా పాప బలవన్మరణానికి పాల్పడేంత పిరికిది కాదు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు, అసలు అతను మాకు తెలీదు, ఫారూక్ అనే వ్యక్తి కూడా మాకు తెలీదు, తనే ఏదో ఒకటి చేసుంటాడు నా కూతుర్ని అని చెప్పేసి తన మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని రేణుక తల్లిదండ్రులు మాత్రం పోలీసులతోటి పోలీసుల దగ్గర ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమాచారం అందుకోగానే వెంటనే లంగర్ హౌస్ పోలీసులు ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము ఆసుపత్రికి పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఫారూక్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. కేసు అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాము, హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు, హోటల్స్కి వస్తున్నారు, హోటల్స్లోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు, సెల్ఫీ వీడియో కాల్ చేస్తూ ఉన్నారు, చేసి మరీ వీడియో కాల్లో చేసుకొని ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఏం జరుగుతుందనే కోణంలో ఎక్కడ అర్థం కావట్లేదు. ఏం జరుగుంటుంది ఈ రోజున, రేణుకకు కూడా ఏమై ఉంటుంది, ఈ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులైతే. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో కూడా ఈరోజు మరి ఒక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అది కూడా వి గ్రాండ్ హోటల్లో
యువతి బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అసలు ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇన్స్పెక్టర్ వెంకట్రాములు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, అసలు ఈ అమ్మాయి రేణుక అనే అమ్మాయి, తనతో పాటు వచ్చిన వ్యక్తి కూడా అసలు ఎవరు, వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇది కూడా తెలియట్లేదు. ఎందుకంటే అమ్మాయి ఒక హిందువు, అతను ఒక ముస్లింగా తెలుస్తూ ఉంది. ఎప్పుడు వచ్చారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది సార్? గుడ్ మార్నింగ్ అమ్మా. నాకు రాత్రి 12:46కు మా ఎస్ఐ ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ హోటల్ వి గ్రాండ్లో ఒక యువతి సూసైడ్ చేసుకొని మరణించడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను వెంటనే స్పాట్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిన తర్వాత దాంట్లో కొంత అనుమానించి అనుమానాస్పదంగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ చివరికి మాకు తెలుసుకున్నది ఏంటంటే, ఆ అమ్మాయి 12:30కి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను నీ బర్త్డేకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి, ఆ గిఫ్ట్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకోవడమే నీ గిఫ్ట్ అని చెప్పేసి ఆ వీడియో కాల్ చేయడం, ఆ వీడియో కాల్ని వాళ్ళు అది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల మేము ఆమెని అది సూసైడ్గానే పరిగణిస్తున్నాము. దాంట్లో ఇంకా కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా చెక్ చేస్తే ఆరిఫ్ అనే అతను బయటికి వెళ్ళిపోయింది నిజమే. ఆ తర్వాత అక్కడ ఉన్న వార్డ్ బాయ్, మన ఎవరైతే బాయ్ ఉంటాడో ఆ బాయ్ ఆమె ఫుడ్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం కూడా ఆమె తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే అతను బయటికి వెళ్ళిన తర్వాతనే సూసైడ్ జరిగింది అక్కడ అనేది తెలిసింది. తర్వాత ఈమె ఎవరు ఏంటి అని విచారించగా, ఈమె మూసా బౌలికి చెందిన ఆమె. మూసా బౌలి మన హుసేనియాలం పిఎస్ ఏరియాలో ఉన్న మూసా బౌలికి చెందిన ఆమె. వీళ్ళు 8 ఇయర్స్ బ్యాకే ఈమెకు మ్యారేజ్ అయింది. 7 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. ఆ 7 ఇయర్స్ బాబుని పెట్టుకొని ఆ హస్బెండ్ తోటి కొన్ని గొడవల వల్ల విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ నుంచి బొల్లారం షిఫ్ట్ అయిపోయారు. బొల్లారంలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, ఈమె ముగ్గురు ఉండడం జరుగుతుంది. అయితే ఒక 3 నెలల నుంచి మళ్ళీ అక్కడ నుంచి కూడా వాళ్ళ అమ్మ నాన్నతోటి కూడా ఉండకుండా ఏదో మనస్పర్ధలతోటి ఆమె వచ్చి ఆమె ఫ్రెండ్ సత్య అనే ఆమెతో కుక్కటిపల్లిలో ఉంటుంది. ఆ కుక్కటిపల్లిలో వండుకుంటూ అంతకు ముందు నుంచి ఆమె పబ్ డ్యాన్సర్లో కింగ్స్ అండ్ క్వీన్స్లో ఆమె పబ్ డ్యాన్సర్గా చేస్తూ ఉన్నది. ఆ పబ్ డ్యాన్సర్గా చేస్తున్న సమయంలోనే ఈ ఆరిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వాళ్ళకు చనువుగా మారి ఇక్కడ దాకా ఈ లాడ్జ్కి తీసుకురావడం జరిగింది. అట్లా వాళ్ళు 6 మంత్స్ నుంచి ఈ లాడ్జ్కు, అంటే ఈ ఆరిఫ్ అనే అతనిది మన గోల్కొండ కాబట్టి ఇక్కడ దగ్గర ఇది వాళ్ళకు మంచిగా అనిపించినట్టుంది. మరి ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది. 6 మంత్స్ నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు అని తెలిసింది. తర్వాత రాత్రి మరి ఎందుకో ఆమెకు ఏమి బాధ కలిగిందో అని సూసైడ్ చేసుకున్నప్పుడు ఏంటి అని తెలుసుకుంటే, మాకు ఇంకొక సోయల్ అండ్ రాజేష్ అనే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ దానివల్ల వాళ్ళు కొంచెం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వకపోవడం, తర్వాత వాళ్ళు కొంచెం ఏమని వేరే అంటే బూత్ మాటలతో మాట్లాడడం వల్ల మనస్తాపం చెంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. ఆరిఫ్ని ఏమన్నా విచారించే ప్రయత్నం చేశారా సార్? ఏం చెప్పారు? ఆరిఫ్ని విచారించినాము. ఆరిఫ్ కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఆ తర్వాత ఆరిఫ్ కూడా ఇదే చెప్తున్నాడు, ఏంటంటే నేను మంచిగా ఉంటాం సార్, నాకు ఇలా ఫ్యామిలీ అంతా కూడా పరిచయం, వీళ్ళ అమ్మ తెలుసు, నాకు వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అన్న తెలుసు, నేను ఇంటికి కూడా వెళ్తుంటాను, వాళ్ళందరూ కూడా నన్ను మంచి చూసుకుంటారు, ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకు నేను సాయం చేయడం, నాకు సాయం చేయడం జరుగుతుంటుంది. మా మధ్యలో ఏ విధమైన మనస్పర్ధలు లేవు, మేమంతా బాగానే ఉంటున్నామని ఆరిఫ్ చెప్పడం జరిగిందమ్మా. అంటే ఈ గొడవలు అంటే అతనితో ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో మరి గొడవ అవుతుంది, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని ఎప్పుడైనా ఆరిఫ్తో చెప్పారు అన్నట్టుగా ఆరిఫ్ ఏమన్నా చెప్పారు? చెప్పిండమ్మా. ఆరిఫ్ తోటి చెప్పిండు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. చెప్తే నువ్వు దాన్ని లైట్గా తీసుకోమని చెప్పినా, నేను అట్లా కాకూడదు అనుకున్నా కానీ అట్లా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పిండంట. ఆమెకు అలా చేసుకోవద్దు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆరిఫ్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి అనేది వినిపిస్తూ ఉంది సార్, అలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మా పోలీస్ స్టేషన్లో ఏమున్నట్టు లేదమ్మా. వేరే పోలీస్ స్టేషన్లో ఉంటే వెరిఫై చేసి మేము దాన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రేణుక వాళ్ళ తల్లిదండ్రులు, మా అమ్మాయి అంత పిరికిది కాదు, తను బలవన్మరణానికి పాల్పడే అంత ఇది చెయ్యదు, వీళ్ళే ఏదో చేశారు, ఆరిఫే ఏదో చేశాడు అని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలు నిజమా కాదనేది మేము నిర్ధారణ చేసుకుంటామా. అయితే ఆమె చెప్పిన విధానాన్ని బట్టి, ఈ సత్యకు చేసిన ఫోన్ని బట్టి అయితే ఖచ్చితంగా ఆమె స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగానే కనిపిస్తున్నది. దాని ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక కొంచెం వాళ్ళు తిన్నారు, మిగతా అంతా ఫుడ్ వచ్చిన పార్సల్ అట్లనే ఉన్నది. బాటిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత అది ఏది మన ఇడ్లీ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి.
ఫర్దర్గా ఎలా సార్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది? ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కొనసాగుతుందమ్మా. దీని మీద ఎవరెవరు ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఎవరి మీద ఆమె కక్ష పట్టిందా, లేకుంటే ఆమెను ఎవరైనా కక్ష కట్టిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయమ్మా. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్, చాలా వరకు కూడా హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు, లాడ్జీలు బుక్ చేసుకుంటూ ఉన్నారు, ఏకంగా ఓయో రూమ్స్ అవిట్లలో కూడా బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. కొత్తగా ఇప్పుడు బలవన్మరణాలకు పాల్పడాలంటే ఆ హోటల్స్నే ఒక పాయింట్గా తీసుకుంటున్నారు జనాలు, యూత్ ముఖ్యంగా కూడా. చాలామంది గతంలో కూడా చూసాము, అంటే కొత్త పెళ్లి బట్టలతోటి ఒక యువకుడు కూడా ఇలాగే లాడ్జీలో చేసుకోవడం జరిగింది. అమ్మాయిలు కూడా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఏం చెప్తారు? అదేమో లాడ్జ్ల పైన కూడా మేము రైడ్స్ చేసినాము. ఇంతకుముందు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా రైడ్స్ చేయడం జరిగింది. దాంట్ల మీద కూడా మేము ఒక నిఘా ఏర్పాటు చేసుకొని ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది కూడా ప్రతిరోజు మేము ఒక స్టేట్మెంట్ లాగా తీసుకొని పరిశీలించడం చేసి దాని మీద కూడా కొంచెం చర్యలు తీసుకుంటాం. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ రేణుక కింగ్ అండ్ క్వీన్ పబ్ ఉంది. ఆ పబ్ పైన మొన్ననే రైడ్స్ కూడా జరిగాయి. అందులోనే తను ఒక డాన్సర్గా చేస్తుంది అంటున్నారు. తనకు ఆల్రెడీ పెళ్ళైంది, 7 years బాబు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది, ఆరిఫ్ అండ్ రేణుక. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ అవ్వలేదు అన్నట్టుగా మరి ఆరిఫ్ చెప్తున్న మాటలు. కానీ తల్లిదండ్రులేమో లేదు, ఆరిఫే నా కూతుర్ని ఏం చేశాడో తెలీదు, తనే చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రేణుకకు వేరే అబ్బాయితో కూడా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. తనతోనే ఈ అమ్మాయికి టార్చర్ అవుతుంది, దానివల్లే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. రేణుక తన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పి మరి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఫర్దర్గా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఏం జరిగిందనే కోణంలో అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.